అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా డే 3 రంజాన్ అండి. సెహరీకి అయితే లేచాను, తహజ్జుద్ నమాజ్ కూడా చేసుకున్నాను. ఈరోజు అయితే చాలా టైం అయితే తీసుకున్నాను. నేను ఓన్లీ రైస్ ఒకటే అయితే చేశాను, రైస్ కుక్కర్లో పెట్టేసి. ఇంకా నైటే కర్రీస్ అన్నీ చేసేసాను కాబట్టి ఇంకా 3కి అయితే లేచాను. అలాగే నమాజ్ చదువుకున్నాను, ఖురాన్ చదువుకున్నాను, అలాగే తస్బీ చదివాను. ఇప్పుడు 4 అవుతా ఉంది టైం. ఇంకా సెహరీ కోసం అయితే ఇంకా నైట్ చేసి పెట్టిన ఇంకా ఆలు చిక్కుడుకాయ కర్రీ ఇంకా పప్పు అయితే వేడి చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అంతకుముందు ఇప్పుడు వీడియో చూసారు కదా, కొంచెం లైక్ అయితే చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కూడా చాలా చిన్నగా ఉంది, స్కిప్ చేయకండి. సెహరీ టు ఇఫ్తియార్ ఈ 2 టైమే నేను తీశాను, మళ్ళీ మధ్యలో ఏ వీడియో తీయలేదండి. ఇంకా నేనైతే రెస్ట్ తీసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండిపోయాను. ఇంకా ఇఫ్తియారీ టైంలో మళ్ళీ వీడియో తీశాను. ఇక్కడ సెహరీ కోసం అయితే ఈరోజు అంతా వెజ్ ఐటమే అండి. ఇంకా ఏమేమి చేశాను అనేది చూపిస్తాను మీకు. ఇంకా టమాటా పచ్చడి, కరివేపాకు కారం పొడి, పెరుగు మిరపకాయలు, అలాగే నెయ్యి, ఇంకా ఆలు చిక్కుడుకాయ కర్రీ, పప్పు, ఇంకా వేడి అన్నం అండి. ఇంకా ఈరోజు అంతా మా ఇంట్లో స్పెషల్ అయితే వెజ్ కర్రీనే. ఇంకా చాలా బాగుందండి వేడి అన్నంలో. ఇంకా ఇవన్నీ అయితే మేము తిన్నాం సెహరీలో. ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ ఇంకా నేను ముందు రోజు సరుకులు తెప్పించాను కదా, ముందు వీడియోలో చూసింటారు మీరు. ఇంకా ఇవన్నీ అయితే నేను నీట్గా పెట్టేశాను, బాక్సెస్లో అన్నీ నీట్గా ఎక్కడివి అక్కడ పెట్టుకున్నాను. ఇంకా స్టోరేజ్ చేసి పెట్టేసి నెక్స్ట్ అయితే ఇక్కడ కిచెన్ ఫ్లోర్ మొత్తం అయితే ఇలాగ క్లీన్ చేసేసాను, సరుకులన్నీ బాక్సెస్కి అయితే వేసి పెట్టేసి. ఇక్కడైతే చూడండి ఇంకా ఇడ్లీ రవ్వ అయితే కలిపి పెట్టాను. ఇంకా నైటే అయితే నేను ఇడ్లీ రవ్వ ఇంకా మాష్కిదాల్ అయితే నానబెట్టాను. ఇంకా మార్నింగ్ అయితే మాష్కిదాల్ మిక్సీకి వేసుకొని ఇంకా 2 కలిపి పెట్టేశాను నేను. ఇంకా ఇఫ్తియారీ టైంలో అయితే ఇంకా ఇడ్లీ చట్నీ అయితే చేద్దామనేసి ఇవి కూడా అయితే ఇలాగ పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సాయంత్రమే అండి. ఇంకా మార్నింగ్ మళ్ళీ ఏం వీడియో తీయలేదు నేను. ఇక్కడ సాయంత్రము అసర్కి నమాజ్ తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ అన్నీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఇఫ్తియారీకి. ఇంకా చట్నీ చేసేకైతే ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను నేను. ఇంకా ఇక్కడ చూడండి పిండి అయితే మంచిగా పులిసింది. ఇంకా ఈ పల్లీల చట్నీ అయితే యూట్యూబ్లోనే చూశానండి నేనైతే. ఇంకా కొంచెం పుదీనా అయితే ఎక్కువ వేసి ఇంకా చట్నీ అయితే చూసి అదే చేస్తున్నాను నేను. ఇక్కడ పల్లీలు కొంచెము ఆయిల్ వేసి ఫ్రై చేశాను, అలాగే పచ్చిమిర్చి కూడా, ఇంకా నువ్వులు కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను, అలాగే కొంచెం చింతపండు నానబెట్టాను, అలాగే ఆయిల్ వేసి ఇంకా పుదీనా కూడా చూడండి ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా మిక్సీకి అయితే వేసుకున్నాను నేను. ఇక్కడైతే ఇంకా రూహబ్జా చేసేకి సబ్జా సీడ్స్ అయితే నానబెట్టాను. ఇక్కడైతే చట్నీకి తాలింపు పెడుతున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఇంకా ఫ్రై చేసి ఇలాగ చట్నీలోకి తాలింపు వేసేసాను. ఇంకా చట్నీ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంకా పుదీనా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మనకి కొంచెం అరిగింపు కూడా చాలా బాగా అవుతుంది. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ రూహబ్జా చేశాను. ఇంకా ఈ షర్బత్లో అయితే వాటర్ మిలన్ వేసుకొని తాగుతారు చాలామంది అయితే. నేనైతే సబ్జా సీడ్స్ ఒకటే వేశాను. ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా ఇఫ్తియారీకి ఒక 1/2 అవర్ ముందే ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. ఇంకా ఆ తర్వాత అయితే ఖురాన్ చదువుతాము, అలాగే దువా చేసుకుంటాము. ఈ టైం కోసమే కదండి రంజాన్ అని ఉంటాము. చాలా మంచిగా అనిపిస్తుంది ఇఫ్తియారీ టైంలో అయితే దువా చేసుకోవడం, ఖురాన్ చదవడం. అలాగే సెహరీ టైంలో కూడా అంతే, తహజ్జుద్ నమాజ్, అలాగే ఇంకా సెహరీ చేయడం. ఇంకా మార్నింగ్ టైంలో ఇంకోలాగా అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అందుకనే రంజాన్ అని ఇంకా అందరూ అయితే అంత సంతోషంగా ఉంటారు, రంజాన్ కోసం వెయిట్ చేసుకొని ఉంటారు. ఇంకా ఇది అండి ఈరోజు చాలా చిన్న వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ అయితే షేర్ చేయండి. ఓకే, బాయ్.